సార్ ఈ సెల్ ఫోన్ అండ్ టీవీ సో ఇవి మనకి ఇంకా డైలీ లైఫ్‌లో ఒక భాగం అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఒక గత 3, 4 ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా సెల్ ఫోన్ అదే ఫోన్ అయిపోయింది. అదే టీవీ గూడా అయిపోయింది చాలా మందికి. సో, బట్ ఆఫ్‌కోర్స్ రెండిటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో, వీటి వల్ల ఈ కళ్ళ సమస్యలన్నవి వస్తాయా అండి? ఇప్పుడు గతంలో ఈ సెల్ ఫోన్లు ఇంట్లో లేనప్పుడు పిల్లలు టీవీలకి అతుక్కుపోయేవారు. ఇప్పుడు టీవీలు ఎవరు చూడట్లా. అసలు టీవీలు చూడటం బాగా తగ్గిపోయింది. వీళ్ళు సెల్ ఫోన్‌లో టీవీలు కూడా చూడట్లా వాళ్ళు. ఎంతసేపు ఎక్కువగా వాట్సాప్ మెసేజ్‌లు. హ్మ్. అవతల వాడేదో మెసేజ్ పెట్టటం, దానికి రిప్లై, వాట్సాప్ చాటింగులు, లేదా వాట్సాప్‌లో పోస్టులు. వాట్సాప్‌లో వీడియోలు చూస్తున్నారు కానీ, ఎవరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ చూసేవాడు ఎవడూ లేడు ఇవాళ. అందువల్ల అంత సమాచారం అంతా కూడా దీంట్లోనే వచ్చేస్తూ ఉంది. ఈ రోజున యూట్యూబ్ వీడియోస్ చాలా పాపులర్ అయినాయి. కనుక ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తున్నారు. రాత్రిపూట పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మా నాన్న పడుకోమన్నాక వీళ్ళు రూమ్‌లో పడుకుని లైట్లు తీసేసి సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు చూడటం మొదలుపెడతారు. ఈ లైట్లు లేకుండా చీకట్లో ఈ సెల్ ఫోన్ చూడటం, మెసేజ్‌లు పంపటం చాలా ప్రమాదం. తర్వాత సెల్ ఫోన్ ఎంత అరిచేయంత ఉంటుంది. దాన్ని చూడటం వల్ల ఎక్కువసేపు దాన్ని వినియోగించటం వల్ల కొన్ని దృష్టి లోపాలు వస్తాయి. దృష్టి లోపాలు ఎక్కువగా సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్ నుంచి అక్కడ కాంతి చాలా పవర్ఫుల్ లైట్ వస్తుంది. హ్మ్. దాని ప్రభావం కంటిలో ఉండే రెటీనా పొరపై పడి త్వరలో కళ్ళజోడు వచ్చేస్తుంది. అంటే చెత్తవారం వస్తుంది. ఇదే కాకుండా సెల్ ఫోన్లో ఒక చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ని చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడితే, ఎక్కువసేపు సెల్ ఫోన్ మాట్లాడితే ఇక్కడ వేడెక్కిపోతుంది. హ్మ్. అవును. వేడెక్కిపోయి మనకు ఆ వేడి కూడా తెలుస్తుంది. తర్వాత ఎక్కువ మంది సెల్ ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడే వాళ్ళకి వినికిడి సమస్యలు కూడా వస్తాయి. మరి ఎట్లా అండి అంటే, స్పీకర్ ఫోన్ పెట్టుకుని స్పీకర్లో మాట్లాడితే, మరి మేము రహస్యాలు మాట్లాడుకోవాలంటే స్పీకర్ ఫోన్ పెట్టుకుంటే ఎట్లా అంటే, ఏం చేయాలంటే ఎవ్వరు లేని చోట దూరంగా పోయి మాట్లాడుకోండి. ఇక ఈ సెల్ ఫోను స్త్రీలు, ఆడపిల్లలు చక్కగా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటారు. హ్మ్. అది సురక్షితమే. కానీ కొంతమంది మగపిల్లలు, పురుషులు ఎడమ పక్క జేబులో పెడతారు. ఎడమ పక్క జేబులో సెల్ ఫోన్ పెట్టి అది మోగినప్పుడు దీంట్లో ఉండే చాలా బలమైన అయస్కాంత తరంగాలు మన గుండె యొక్క స్పందనతో అంతరాయం రావటం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరూ కూడా పాకెట్లో పెట్టుకోకూడదు. హ్మ్. దాని ప్రభావం గుండె మీద కనపడుతుంది. మరి జేబులో పెట్టుకోమంటారా అంటే, జేబులో సెల్ ఫోను ఒక బలమైన పవర్ఫుల్ అయస్కాంతం జేబులో పెట్టుకుంటే దాని ప్రభావం మగతనం మీద కూడా ప్రభావం చూపుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక ఈ సెల్ ఫోను పరిమితంగా వాడితే పర్వాలేదు. ఇక అన్నిటికీ సెల్ ఫోనే. ఈ రోజున పిల్లల్ని మనం నియంత్రించలేకపోతున్నాం. అందువల్ల ఒక మంచి సాంకేతిక విప్లవం సెల్ ఫోన్ అనేది. కానీ అది దుర్వినియోగం అవుతూ ఉంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తర్వాత మానసికంగా కూడా ఎప్పుడైనా పొరపాటున సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, లేదా సెల్ ఫోన్ పోయింది. ఇక సెల్ ఫోన్ కనుక పొరపాటున పోయిందంటే సెల్ ఫోన్ కూడా కొనుక్కోవచ్చు. కానీ మానసికంగా కుంగుబాటు ఏంటంటే ఒక విరహం. అదే కాకుండా బాధ ఏంటంటే నా వాట్సాప్ గ్రూపులన్నీ పోయినాయి, లేదు నా కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో మనం వాడే ఈ చిప్‌లో
మన కాంటాక్ట్స్ గ్రూప్స్ అన్నీ కూడా మనం క్లౌడ్లో మన మెయిల్లో పెట్టుకుంటే మన సెల్ ఫోన్ పోయినా మనం మళ్ళీ కొత్త చిప్ వేసుకుంటే ఆ ఫోన్లోకి అన్నీ వచ్చేస్తాయి. కనుక అది కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కనుక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇక వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. అందువల్ల ఈ రోజున సెల్ ఫోన్కి ముఖ్యంగా యువతీ యువకులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోను. ముఖ్యంగా సెల్ ఫోన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి. వీళ్ళకి యాక్సిడెంట్ అవటం కాదు, ఎదుటివాడికి కూడా ప్రమాదం. ఇంకా ఎంత అంటే ఈ చెవుకి భుజానికి మధ్యలో ఇట్లా పెట్టుకుని నడుపుతూ ఉంటారు బైకు. ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఈ మెడని వంచి భుజానికి మెడ చెవుకు మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకుని బ్యాలెన్స్ చేయటం వల్ల మెడ నొప్పిని మనం కొనుక్కు తెచ్చుకుంటున్నాం. తర్వాత మనం చిన్న సెల్ ఫోన్ కంటే ట్యాబ్ అని ఉంటుంది. ట్యాబ్ కొంతలో కొంత మేలు, సైజు పెద్దది ఉంటాయి. మనం టైప్ చేయాలన్నా చదవాలన్నా అక్షరం సైజు, ఈ అరిచేతి లాంటి సెల్ ఫోన్లో అక్షరం సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. దానివల్ల కంటిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అందువల్ల పెద్దది ట్యాబ్ వాడటం వల్ల అది కొంచెం పెద్ద సైజు ఉంటుంది, కొంత అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంటుంది. ఏదేమైనా సెల్ ఫోన్ వల్ల చిన్న పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముందు సెల్ ఫోను గేమ్స్ ఆడటంతో మొదలు పెడతారు. ఇక గేమ్స్ నుంచి ప్రారంభించి ఈ రోజున సెల్ ఫోను మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా యువతీ యువకులు జీవించే పరిస్థితే లేదు. దీని ప్రభావం కంటి మీద పడుతుంది, దీని ప్రభావం చెవు మీద వినికిడి సమస్య, దీనివల్ల మానసిక సమస్యలు వస్తున్నాయి. గుండెకి దగ్గరలో శరీరం మీకు ఆనుకుని ఉండేటట్టు పెడితే గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ విధంగా పలు సమస్యలకు కారణమైంది ఈ రోజున సెల్ ఫోన్ అతిగా వినియోగించాలి కానీ అతిగా కాకుండా ఎంత అవసరం పరిమితంగా. ఓకే ఓకే సార్. అండ్ సింపుల్గా వెయిట్ తగ్గాలి అంటే ఏం చేయాలి సార్? సింపుల్గా వెయిట్ తగ్గాలంటే బరువు ముందు అసలు థైరాయిడ్ ఉందా చూసుకోవాలి. లావుగా ఉండి తగ్గాలని ప్రయత్నం చేసే ముందు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. తర్వాత మనము కనీస వ్యాయామం చేయాలి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట నడక, వాకింగు, జాగింగు, లేదా ఆటలాడటం, ఈత కొట్టడం లాంటివి చేస్తే బరువు తగ్గుతారు. వీటితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం కూడా చేయాలి. తర్వాత మనం తీసుకునే ఆహారంలో నియంత్రణ ఉండాలి. పీచు పదార్థం అధికంగా ఉండే వస్తువులు వాడటం వల్ల బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీళ్ళలో తేనె, నిమ్మరసం వేసి తాగితే బరువు తగ్గుతారు. ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, రోజు ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారు. అట్లాగే మహాబీర విత్తనాలు, మహాబీర గింజలు, ఇవి రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే నీళ్ళు గింజలు కలిపి తాగటం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడంతో పాటు నడుము నొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కాకుండా అవిసి గింజలని ఉన్నాయి. కొద్దిగా దోరగా వేయించి దాన్ని పొడి చేసి పొద్దున ఒక స్పూను, రాత్రి ఒక స్పూను అవిసె గింజల పొడిని మనము నీళ్ళలో వేసి తాగటం వల్ల బరువు తగ్గుతారు. ఓకే. తర్వాత మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఇవి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తిన్నా కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మనం అన్నం తగ్గించాలి. గోధుమలతో చేసిన గోధుమ రొట్టెలు, గోధుమ రవ్వతో చేసిన
ఉప్మా, గోధుమ అన్నం, బియ్యము, గోధుమల వినియోగం తగ్గించడం ద్వారా బరువు తగ్గుతారు. మనం అవసరానికి మించి అన్నం ఎక్కువ తిన్నప్పుడు శరీరంలోకి గ్లూకోజ్ వెళ్ళి అవసరానికి మించి ఉన్న గ్లూకోజు కొవ్వుగా మారిపోతుంది. గ్లూకోజ్ని కాలేయం లివరు అది కొవ్వుగా మార్చేస్తుంది. ఆ కొవ్వు పొట్టలో చేరుతుంది, పిరుదల్లో చేరుతుంది, బరువు పెరుగుతారు. పిండి పదార్థము కార్బోహైడ్రేట్ తగ్గించి వాడటం, మాంసకృతులు ఎక్కువగా వాడటం వల్ల ఈ బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కనుక అన్నం తినే ముందు మంచినీళ్ళు తాగేస్తే పొట్ట నిండుతుంది, ఆకలి తగ్గుతుంది. ఓకే. ఆకలి నియంత్రించడానికి ఏం చేయాలి? తరచూ మంచినీళ్ళు తాగాలి, లేదు మజ్జిగ తాగొచ్చు, పల్చటి మజ్జిగ తాగొచ్చు. ఈ విధంగా ఈ మందులు వాడవలసిన అవసరం లేకుండా సునాయాసంగా బరువుని నియంత్రించవచ్చు. తర్వాత కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి. స్వీట్లు తింటాం, తర్వాత కూరలు కూడా ఇంట్లో పులుసు కూరలు, కర్రీ గ్రేవీ ఉండేలా కూరలు తినాలి. శాకాహారం, మాంసాహారం, ఈగురు కూర, వేపుడు కూర, రోస్టు, ఫ్రై, వాటి వల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ విధమైన చిన్న చిన్న చిట్కాల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.